ఈ వీడియోలో మనం ఒప్పో K30ని ఐక్యూ Z10ని కంపేర్ చేద్దాం. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మొబైల్లో మీకు క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు ఒకటి చెప్పాలి మీకు, మన కొత్త ఛానల్లో 570 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకున్నాం మనం. అందరికీ చాలా థ్యాంక్స్ అసలు. అండ్ వీడియోస్కి కూడా వ్యూస్ చాలా వచ్చాయి. ఒక వీడియోకి 5K వచ్చాయి, ఇంకో వీడియోకి 3K 4K అలా వచ్చున్నాయి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ నుంచే సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఈ జర్నీలో స్టార్టింగ్ నుంచే మీరు నాతో మూవ్ అవుతున్నారు. ఆ విషయంలో మాత్రం అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒప్పో K30, ఇది ఐక్యూ Z10. ఈ రెండు మొబైల్స్లో ఏది కొనుక్కోవాలో మీకు క్లియర్గా చెప్తాను. డిపార్ట్మెంట్ వైజ్ డిఫరెన్షియేట్ చేసి ఏ డిపార్ట్మెంట్లో ఏది బాగుందో నేను చెప్తాను. మీకు లాస్ట్కి ఏ డిపార్ట్మెంట్ అవసరం ఆ డిపార్ట్మెంట్ బట్టి మీరు ఫోన్ తీసుకోండి. ఈ రెండు మొబైల్స్ 20,000లో చాలా మంచి మొబైల్స్. రెండిట్లో హైయెస్ట్ బ్యాటరీ ఉంది. దీంట్లో 7,000 బ్యాటరీ ఉంది. ఒప్పోలో ఐక్యూలో 7,300 mAh బ్యాటరీ ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఈ రెండు మొబైల్స్ కి. కానీ మిగతా విషయాలు కూడా చూద్దాం మనం. ఫస్ట్ ప్రైసింగ్ నుంచి మొదలు పెడతాను. ఒప్పో K30 ఫ్లిప్కార్ట్ లో ఉంటుంది. ప్రెసెంట్ ఎలాంటి ఆఫర్స్ లేకుండా 17,999 రూపీస్కి వస్తుంది. అంటే 20,000కి. ఆఫర్స్ లో మీకు 16,500 రూపీస్కి వస్తుంది. ఐక్యూ వచ్చేటప్పటికి అమెజాన్ లో ఉంటుంది. వితౌట్ ఆఫర్స్ 22,000కి వస్తుంది. ఈ మొబైల్ 2,000 బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. సో ఈ మొబైల్ దాని వల్ల 20,000కి వస్తుంది. సో దానివల్ల ఇక్కడ ప్రైజింగ్ విషయంలో ఒప్పో విన్ అవుతుంది. సో ఒప్పోకి ఇక్కడ నేను పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ రెండు మొబైల్ బాక్స్ కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఒప్పోలో వచ్చేవాడికి బ్యాక్ కవర్ వస్తుంది. ఇది మీరు తీసుకున్న మొబైల్ బట్టి కలర్ మ్యాచ్ అవుతుంది. అండ్ 80 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ A టు టైప్ C కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్. ఐక్యూలో TPU కేసు వస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ కేసు. కొన్ని రోజులకి ఈ కేసు ఎల్లోగా అయిపోద్ది. మీరు ఖచ్చితంగా వేరే కేసు తీసుకోవాలి. సిమ్ ఎజెక్టర్ పిన్, 90 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. టైప్ A టు టైప్ C కేబుల్. అండ్ రెండు మొబైల్స్ లో మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డులు వస్తున్నాయి. ఇవి మామూలుగా బేసిక్ స్క్రీన్ గార్డ్స్. ఇవి 4 రోజులు వాడినా మీకు ఇవి గీతలు పడిపోతాయి. సో రెండు మొబైల్స్ కి మీరు మళ్ళీ స్క్రీన్ గార్డ్ వేయించుకోవాలి. ఇక్కడ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే రెండు మొబైల్స్ లో అన్ని ఇస్తున్నారు కాబట్టి రెండింటికి పాయింట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఒప్పో వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. అండ్ సైడ్ కూడా ప్లాస్టిక్ తో వస్తుంది. ఐక్యూ కూడా బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ తో ఉంటుంది అండ్ సైడ్ ప్లాస్టిక్ తో ఉంటుంది. రెండు మొబైల్స్ లో మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. రెండు కొంచెం మ్యాట్ ఫినిష్ లో బాగున్నాయి. ఎండ్లోకి వెళ్ళారు అనుకోండి, రెండు మొబైల్స్ కొంచెం షైన్ అవుతూ బాగున్నాయి. డిజైన్ మాత్రం బ్యాక్ సైడ్ డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు రెండు మొబైల్స్ కి. ఒప్పో వచ్చేటప్పటికి 208 గ్రామ్స్ వెయిట్ ఉంది. చేతిలో చాలా బరువు అనిపిస్తుంది. ఒప్పో విషయానికి వస్తే ఐక్యూ 199 గ్రామ్సే ఉంది. దీంట్లో 7,300 mAh బ్యాటరీ యూజ్ చేశారు. అంటే దీనికన్నా ఎక్కువ, కానీ ఇదే వెయిట్ తక్కువ ఉంది. 199 గ్రామ్స్. ఇది ఒక 9 గ్రామ్స్ ఎక్కువ వెయిట్ ఉంది. చేతిలో మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు బరువుగా. ఒప్పో విషయానికి వస్తే థిక్నెస్ కూడా ఒప్పో వచ్చేటప్పటికి 8.45 mm తో వస్తుంది. కొంచెం లావుగా ఉంటుంది. ఐక్యూ జస్ట్ 7.8 mm తోనే వస్తుంది. రెండు మొబైల్స్ IP65 రేటింగ్ తో మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ రెండు డ్రాబ్యాకే. రెండు మొబైల్స్ లో IP68 ఇచ్చున్నా బాగుండు. రెండు 65 తోనే వస్తున్నాయి. 65 అంటే ఏం లేదు, మీరు జస్ట్ రెయిన్ డ్రాప్స్ కి వీటికి సర్వే అవుతాయి. అంతేగాని మీరు డైరెక్ట్ గా వాటర్ లో ముంచడాలు అలాంటివి చేయొద్దు రెండు మొబైల్స్ కి. సో ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ నాకు ఐక్యూ బాగా నచ్చింది. దీని వెయిట్ అండ్ స్లిమ్ ఫ్యాక్టర్ వల్ల నేను ఐక్యూకి ఇక్కడ పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఫస్ట్ ఒప్పో మీకు ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. కానీ ఐక్యూ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 6.77 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఇది ఐక్యూ 1.5K డిస్ప్లే, కానీ ఒప్పో వచ్చేటప్పటికి 1080p డిస్ప్లే. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను రెండు మొబైల్స్ పక్క పక్కన పెట్టుకొని చూసినప్పుడు కూడా గమనించింది, సైడ్ బెజల్స్ వచ్చేటప్పటికి ఒప్పోలో చాలా ఎక్కువ ఉన్నాయి. నేను గమనించవచ్చు. ఇక్కడ నుంచి చూసినా కానీ కొంచెం సైడ్ ఎక్కువ బెజల్స్ కనబడుతున్నాయి ఒప్పోలో. కానీ ఐక్యూ చాలా బాగుంది డిస్ప్లే. అండ్ సన్లైట్ విజిబిలిటీ విషయానికి వస్తే ఒప్పోలో వచ్చేటప్పటికి 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. కానీ ఐక్యూలో 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. 1200 ఎక్కడ, 5000 ఎక్కడ. కానీ రెండు పక్క పక్కన పెట్టుకొని చూస్తే అంతగా డిఫరెన్స్ అనిపించలేదు. జస్ట్ ఆ పీక్ బ్రైట్నెస్ అనేది ఒక జిమ్మిక్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. పీక్ బ్రైట్నెస్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. అసలు ఈ పీక్ బ్రైట్నెస్ అనేది ఎలా చూస్తారు అంటే, ఒక ల్యాబొరేటరీ కండిషన్స్లో ఏదో ఒక్క పిక్సెల్కి హైయెస్ట్ బ్రైట్నెస్ వచ్చింది అనుకోండి, HDR కంటెంట్ చూసేటప్పుడు, అది కూడా ఆ HDR కంటెంట్ చూసేటప్పుడు ఒక పిక్సెల్కి హైయెస్ట్ బ్రైట్నెస్ వచ్చింది అనుకోండి, దాన్ని పీక్ బ్రైట్నెస్గా కన్సిడర్ చేస్తారు. కానీ డే టు డే లైఫ్లో మనకు అంత బ్రైట్నెస్ వస్తుందా, ఆ పీక్ బ్రైట్నెస్ వాళ్ళు చెప్పినంత వస్తుందా అంటే రాదు. సో మీరు ఆ పీక్ బ్రైట్నెస్ అయితే ఎప్పుడు నమ్మద్దు. జస్ట్ అవి నెంబర్స్ లాగే చూడండి. సో రెండు పక్క పక్కన పెట్టుకొని చూస్తే నాకైతే పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. మీకు పక్క పక్కన పెట్టుకొని నేను వీడియోస్ అవి కూడా చూశాను. ఆ వీడియోస్ చూసినప్పుడు కూడా రెండిట్లో నాకు చాలా బాగున్నాయి కలర్స్. పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఇది ఫుల్ HD డిస్ప్లే, ఇది 1.5K డిస్ప్లే. అయినా కానీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నాకు నిజం చెప్పాలంటే. ఒకసారి మీరు వీడియోస్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి. రెండిట్లో ప్లే చేస్తుంటే రెండిట్లో ఒకేలాగా ఉన్నాయి కలర్స్. ఎక్కడో స్లైట్ ఎడ్జ్ కొంచెం ఇవ్వచ్చు ఈ ఐక్యూకి. అండ్ ఈ సైడ్ బెజల్స్ కూడా ఒప్పోలో చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఒప్పోలో. కానీ ఐక్యూలో మీకు సైడ్ బెజల్స్ పెద్దగా అనిపించవు. అండ్ మొత్తం ఓవరాల్ గా ఏ డిస్ప్లే నీకు నచ్చింది అంటే నాకు ఐక్యూ నచ్చింది. సో ఇక్కడ నేను ఐక్యూ పాయింట్ ఇస్తాను. నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వస్తే, స్పీకర్స్ విషయంలో ఐక్యూకి మెయిన్ డ్రాబ్యాక్, ఈ మొబైల్ జస్ట్ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది. కానీ ఒప్పో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మీకు రెండు మొబైల్స్లో ఒకసారి సౌండ్ ఇప్పుడే వినిపిస్తాను మీకు డైరెక్ట్గా.
ఇప్పుడు ఇది ఐక్యూ మొబైల్, దీంట్లో సౌండ్ చూడండి. ఇప్పుడు ఈ స్పీకర్ నేను మూసేసాను, కింద ఉండేది. మీకు ఎలాంటి సౌండ్ రావట్లేదు చూడండి. ఎందుకంటే ఈ మొబైల్ జస్ట్ సింగిల్ స్పీకర్తో వస్తుంది. పై నుంచి మీకు ఎలాంటి సౌండ్ రాదు, ఈ కింద ఒకటే వస్తుంది. సో దానివల్ల ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఈ మొబైల్లో. కానీ ఒప్పో వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇప్పుడు నేను కింద మూవ్ చేశాను, అయినా సౌండ్ వస్తుంది చూడండి. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్ ఈ మొబైల్లో. సో దీనివల్ల నేను ఒప్పో పాయింట్ ఇస్తున్నాను. బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో 7000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 80 watts ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఐక్యూ వచ్చేటప్పటికి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ కన్నా 300 mAh బ్యాటరీ ఎక్కువ అండ్ 90 watts ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రెండు మొబైల్స్ ఈజీగా 2 days వస్తాయి. లేదు నేను బాగా మొబైల్ని ఎక్కువ యూజ్ చేస్తాను అదే పనిగా అనుకున్నా కానీ ఒకరోజు ఫుల్ డే ఖచ్చితంగా మీరు ఎప్పుడో మార్నింగ్ పెట్టుకుంటే మళ్ళీ నైట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రెండు మొబైల్స్కి అంత బాగా వస్తాయి రెండు మొబైల్స్. ఛార్జింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ 300 mAh బ్యాటరీ ఎక్కువ అండ్ 10 watts ఛార్జర్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఐక్యూ పాయింట్ ఇస్తున్నాను. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఐక్యూ విన్ అవుతుంది. ఐక్యూలో 7S Gen 3 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 20,000లో చాలా మంచి ప్రాసెసర్. మీకు డే టు డే యూసేజ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెద్దగా గేమ్స్ ఆడడం మేము నార్మల్గా యూజ్ చేస్తాం, ఎప్పుడో ఒకసారి గేమ్స్ ఆడతాం అనుకున్న వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ మొబైల్ ఎక్కువ గేమ్స్ కోసం చూస్తున్నాను నేను మొబైల్. ఈ రెండిట్లోనే నాకు ఒక మొబైల్ కావాలన్నా కానీ మీకు ఈ మొబైల్ సెట్ అవుద్ది ఈ మొబైల్ కన్నా. ఎందుకంటే ఒప్పోలో వచ్చేటప్పటికి 6 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ కూడా నార్మల్ యూస్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఐక్యూలో యూజ్ చేసిన ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ కొంచెం తక్కువ. ఇప్పుడు AnTuTu స్కోర్ మీకు డిస్ప్లే చేస్తున్న స్క్రీన్ మీద చూడొచ్చు. 6 Gen 4 ప్రాసెసర్ వచ్చేటప్పటికి 7,54,000 వచ్చింది. కానీ 7S Gen 3 ప్రాసెసర్ స్కోర్ వచ్చేటప్పటికి 7,83,000 వచ్చింది. ఒక 30,000 అటు ఇటు ఉంటుంది. కానీ డే టు డే లైఫ్లో అంతగా మ్యాటర్ చేస్తుంది అంటే ఎక్కడో స్లైట్గా మీకు అనిపిస్తుంది కానీ అంతగా మ్యాటర్ చేయదు. సో రెండు మొబైల్స్ బాగానే ఉంటాయి, నేను కాదనట్లేదు. ఒక నార్మల్ యూజర్కే రెండు మొబైల్స్ బాగుంటాయి. అంటే మోడరేట్ యూజర్కి మేము కంటెంట్ ఎక్కువ చూస్తాం అండ్ ఇన్స్టాగ్రాము డైలీ యూసేజ్కి క్రోము ఇలాంటి వాటికి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు మొబైల్స్. కాదు గేమింగ్ ఆడతాం అన్న వాళ్ళకి ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే BGMIలో రెండు మొబైల్స్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకే సపోర్ట్ చేస్తున్నాయి. అంటే 60 FPS వరకు సపోర్ట్ చేస్తాయి రెండు మొబైల్స్. మీరు ఎక్కువసేపు ఆడారనుకోండి రెండు మొబైల్స్లో మీరు ల్యాగ్ ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. లేదు మేము అప్పుడప్పుడు వాడేవాళ్ళం అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. రెండిట్లో ఏ ప్రాసెసర్ బాగుంటుంది అంటే ఖచ్చితంగా మీకు ఐక్యూ ప్రాసెసర్ బాగుంటుంది. సో ఇక్కడ ఐక్యూకి నేను పాయింట్ ఇస్తున్నాను. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెండు బేస్ వేరియంట్స్ 8GB ప్లస్ 128GB స్టోరేజ్తో వస్తున్నాయి. రెండిట్లో LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. కానీ స్టోరేజ్ టైప్స్ మారిపోతాయి. ఒప్పోలో వచ్చేటప్పటికి UFS 3.1 స్టోరేజ్ యూజ్ చేశారు. ఐక్యూలో వచ్చేటప్పటికి UFS 2.2 స్టోరేజ్ యూజ్ చేశారు. సో ఇక్కడ ఈ స్టోరేజ్ టైప్ వల్ల ఒప్పో పాయింట్ వస్తుంది. ఈ ఐక్యూ వాళ్ళు కూడా 2.2 ఇవ్వకుండా 3.1 ఇచ్చుంటే బాగుంది. ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ఈ స్టోరేజ్ టైప్ ఎక్కడ యూజ్ అవుద్ది అంటే మీకు డైరెక్ట్గా మీరు యాప్స్ని స్టోరేజ్లో పెట్టుకోవడానికి అండ్ ఆల్సో యాప్స్ క్లోజింగ్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు త్వరగా ఆన్ అవ్వడానికి. సో ఇలాంటప్పుడు చాలా మ్యాటర్ చేస్తుంది UFS టైప్. సో దానివల్ల నేను ఇక్కడ ఒప్పో పాయింట్ ఇస్తున్నాను. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ ఒప్పోలో 50 MP మెయిన్ కెమెరా యూజ్ చేశారు అండ్ 2 MP డెప్త్ కెమెరా యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఐక్యూలో కూడా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్తో వస్తుంది అండ్ 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది ఐక్యూలో. ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తే అసలు ఏ మొబైల్లో బాగా వస్తున్నాయి అంటే మీకు రెండు ఫొటోస్ నేను పక్కన పెడతాను చూడొచ్చు. రెండు పోర్ట్రేట్ ఫొటోసే తీశాను. కానీ ఇక్కడ చూస్తే వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూడొచ్చు మీరు. ఒప్పోలో చాలా బాగా చేసింది బ్లర్ అండ్ ఐక్యూలో అంతగా బ్లర్ చేయలేదు. ఫోటోని జూమ్ చేస్తే మాత్రం రెండిట్లో డీటెయిల్స్ అంతగా లేవు. రెండు మొబైల్స్లో డీటెయిల్స్ లేవు. కానీ ఓవరాల్గా కలర్స్ ఏది బాగా క్యాప్చర్ చేసిందంటే ఒప్పో నాకు బాగా క్యాప్చర్ చేసింది కలర్స్. ఐక్యూలో మరీ వైటిష్గా వచ్చేస్తున్నాయి. ఒప్పోలో కరెక్ట్గానే ఉన్నాయి. నా స్కిన్ ఎలా ఉందో అలానే ఉన్నాయి ఒప్పోలో. కానీ ఐక్యూలో కొంచెం మరీ వైటిష్గా అలా వస్తున్నాయి. ఇక్కడ నా టీషర్ట్ కలర్ కూడా మీరు చూడొచ్చు. ఒప్పోలో చాలా బాగా వచ్చింది ఎగ్జాక్ట్గా అదే కలర్. కానీ ఐక్యూలో వచ్చేటప్పటికి కొంచెం షేడ్ అవుట్ అయిపోయిన కలర్ వచ్చింది. నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ రెండు మొబైల్స్ యూజ్ చేసి 4K 30 FPS తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 30 FPS తీస్తున్నాం. రెండు మొబైల్స్లో 4K 30 FPS ఉన్నాయి అండ్ సౌండ్ కూడా డైరెక్ట్గా మొబైల్స్ నుంచే రికార్డ్ అవుతుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు రెండు మొబైల్స్ 4K 30 FPS తీస్తున్నాయి కాబట్టి ఒకసారి డీటెయిల్స్ అవన్నీ ఎలా వస్తున్నాయి మీరే చెక్ చేసుకోండి అండ్ కలర్స్ కూడా చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా వస్తుంది. పక్కనే ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ సౌండ్ కూడా ఏది బాగుందో చెక్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఐక్యూలో 4K 30 FPS వీడియో తీసుకోవచ్చు. కానీ ఒప్పోలో 1080p 30 FPS వరకే తీసుకోవచ్చు. ఇది సెల్ఫీ వీడియో రెండు మొబైల్స్లో. ఐక్యూలో 4K 30 FPS తీసుకోవచ్చు సెల్ఫీ వీడియోతో. కానీ ఒప్పోలో వచ్చేటప్పటికి 4K లేదు, 1080p 30 FPS దాకే ఉంది.
కానీ ఒప్పో వీడియో మీరు వెనక చూస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతా ఉంది. సో దీనికి వచ్చేటప్పటికి వెనక బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఆప్షన్ కూడా ఉంది, ఐక్యూకి అయితే లేదు. ఒకసారి చెక్ చేసుకోండి కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ డైరెక్ట్గా వాయిస్ కూడా మొబైల్ నుంచే వస్తుంది. ఒప్పోలో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, దీంట్లో పోర్ట్రేట్ వీడియో కూడా తీసుకోవచ్చు, వెనకంతా బ్లర్ అవుతుంది. ఒప్పోలో వచ్చేటప్పటికి బొకే వీడియో కూడా తీసుకోవచ్చు, అంటే వెనక బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవుతుంది. కాకపోతే ఇది 1080p 30fps తీసుకోవచ్చు. ఈ ఆప్షన్ మీకు ఐక్యూలో అయితే లేదు. ఒకసారి చూసుకోండి కలర్స్ ఎలా ఉన్నాయో, బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ అయిందో. నేను ఎలా చేంజ్ అవుతూ ఉంటాను, ఒకసారి చూడండి ఈ కలర్ ఎలా వస్తుందో మొత్తం. ఓవరాల్గా ఈ రెండు మొబైల్స్లో ఏది బాగుంది అంటే నాకైతే ఒప్పో చాలా బాగా నచ్చింది. 20,000లో చాలా బాగున్నాయి కెమెరాస్. 20,000 అండర్లో నేను చాలా మొబైల్స్ చూశాను, అన్నిటిలో నాకు ఒప్పోనే బాగా నచ్చింది ఇప్పటి వరకు. సో అంత బాగున్నాయి కెమెరాస్ ఒప్పోలో. దానివల్ల ఇక్కడ నేను ఒప్పోకి పాయింట్ ఇస్తాను. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఒప్పోలో కలర్ OS 15తో వస్తుంది, ఐక్యూలో ఫన్ టచ్ OS 15తో వస్తుంది. రెండు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. రెండిట్లో 2 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 year సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇక్కడ వరకు రెండు ఒకేలా ఉంటాయి. కానీ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ విషయానికి వస్తే ఐక్యూ కన్నా ఒప్పోలో చాలా ఎక్కువ ఉన్నాయి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్. దీంట్లో కూడా ఉన్నాయి, రెండిట్లో కూర్చొని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. కానీ ఒప్పోలో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ యానిమేషన్స్ విషయానికి వస్తే అప్లికేషన్ క్లోజ్ అవ్వడం, ఓపెన్ చేయడం, వీటి విషయానికి వస్తే రెండు ఒకేలా అనిపిస్తాయి. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. ఎక్కడో చిన్న స్లైట్ ఎడ్జ్ ఒప్పోకి ఇవ్వచ్చు. ఐక్యూలో కూడా బాగానే ఉన్నాయి. నాకు రెండిట్లో పెద్ద మేజర్ డిఫరెన్స్ అనిపించట్లేదు. ఏదో పక్కన పెట్టుకొని చూస్తున్నాను కాబట్టి ఎక్కడో ఒక మిల్లీ సెకండ్స్లో ఎక్కడో అనిపిస్తుంది, కానీ మిగతా వాటికి అసలు నార్మల్ యూజర్కి అసలు ఏ డిఫరెన్స్ తెలియదు. ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇక్కడ డ్రా అవుతుంది, రెండింటికి పాయింట్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ సర్వీస్ సెంటర్స్ విషయానికి వస్తే మీకు ఒప్పోకి ఏమన్నా అయిందనుకోండి, ఒప్పో, రియల్మీ, OnePlus ఈ 3 సర్వీస్ సెంటర్లు ఒకే దగ్గర ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఈ మొబైల్ మీరు రిపేర్ చేసుకోవాలి. మ్యాక్సిమం అన్ని టౌన్స్లో ఉంటాయి. అలానే ఐక్యూకి ఏమైనా ప్రాబ్లం అయితే వివో సర్వీస్ సెంటర్లు ఉంటాయి. ఇవి కూడా మ్యాక్సిమం అన్ని టౌన్స్లో ఉంటాయి. సో సర్వీస్ సెంటర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదు రెండు మొబైల్స్కి. ప్రతి సిటీలో ఉంటాయి, ప్రతి టౌన్లో ఉంటాయి. దానివల్ల ఈ విషయంలో కూడా నేను రెండింటికి డ్రా ఇస్తున్నాను. సో ఫైనల్గా ఇది కంపారిజను. మీకు క్లియర్గా ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ పాయింట్స్ ఇచ్చినాను చూడండి. మీకు మెయిన్గా ఏ డిపార్ట్మెంట్ అవసరమో దాన్ని బట్టి చెక్ చేసి తీసుకోండి. కొంతమంది కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తారు, అలాంటి వాళ్ళకి ఒప్పో సెట్ అవుతుంది. కొంతమంది మూవీసు, మాకు మంచి స్క్రీన్ కావాలి, బాగా స్లిమ్గా ఉండాలన్న వాళ్ళకి ఐక్యూ సెట్ అవుతుంది. నన్ను అడిగితే ఈ రెండిట్లో ఏది తీసుకుంటామని, నా దగ్గర కరెక్ట్గా 16,000 ఉంది, 16,500 ఉంది. దానికి మించి నేను పెట్టలేను అనుకుంటే ఒప్పోది చేసుకుంటాను. లేదు నేను 20,000 దాకా పెట్టగలను, ప్రాబ్లం ఏం లేదు అన్నప్పుడు ఐక్యూ తీసుకుంటాను. ఐక్యూ తీసుకోవడానికి మెయిన్ కారణం పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో డిస్ప్లే. ఈ రెండు విషయాల వల్ల నేను ఐక్యూ తీసుకుంటాను. కానీ ఐక్యూలో ఒక డ్రాబ్యాక్ ఉంది, నాకు నచ్చలేదు. మెయిన్గా ఇక్కడ సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఇది కానీ డ్యూయల్ స్పీకర్ ఇచ్చుంటే 20,000లో దీన్ని కొట్టే మొబైల్ ఉండదు. ఈ ఒక్క రీజన్ వల్ల అటు ఇటుగా కొంతమందికి నేను సజెస్ట్ చేయగలుగుతున్నా, కొంతమందికి చేయలేకపోతున్నా. లేదు మేము ఇయర్ ఫోన్స్ పెట్టుకొని యూజ్ చేస్తాం, మాకు సింగిల్ స్పీకర్ వల్ల పెద్ద ప్రాబ్లం లేదు అన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని ఐక్యూ తీసుకోండి 20,000కి. సో నేను చెప్పినట్టు 16,000 ఉంటే ఒప్పో తీసుకోండి. లేదు 20,000 దాకా నేను పెట్టగలను, నాకు మంచి ప్రాసెసర్ కావాలి, మంచి డిస్ప్లే కావాలి అనుకుంటే ఐక్యూ తీసుకోండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుద్ది అని. ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కొత్త ఛానల్, 570 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 570 అంటే స్టార్టింగ్లో చాలా ఎక్కువ, ఒక 4 వీడియోలకి వచ్చారు మనకు. అండ్ వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. స్టార్టింగ్ నుంచే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. అండ్ ఇంకా మనం ఎదగతా వెళ్దాం. మీరు నా జర్నీలో నన్ను స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు ఇప్పుడే. సో మనం ఎంత దూరం వెళ్తామో నాకు తెలియదు, కానీ వెళ్తాం. నేనైతే బాగా కష్టపడతాను, మీకు కావాల్సిన కంటెంట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే చాలు. వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చెప్తాను. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం మనం. అంటిల్ దెన్ బాయ్.